కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మన చెప్పాలని ఉందిలో చెప్పటానికి నేను ఎంచుకున్న అంశం జీవితం అంటే సినిమా కాదు. పోయిన వారం జీవితం ఓ నాటకం అన్న అంశం గురించి చెప్పాను కదా. ఈ వారం నేను చెప్పబోయే అంశం జీవితం అంటే సినిమా కాదు. నాటకం జీవితం అయితే సినిమా జీవితం ఎందుకు కాదు అన్న విషయాన్ని వివరణాత్మకంగా మీతో ముచ్చటించబోతున్నాను. కనుక సినిమా చూసేసి అది జీవితం ఎందుకు కాదో తెలుసుకుందాం. నాటకం అనేది ఒక కళ అయితే సినిమా అనేది ఒక వ్యాపారం. అది ఈ రోజుల్లో వచ్చే కమర్షియల్ సినిమాలైతే మరీను. వ్యాపారం అన్న తర్వాత విలువలు, సందేశాలు, కళాత్మకత అంటూ ఎవరూ మడికట్టుకొని కూర్చోరు, ఏ కొద్ది మందో తప్ప. అందాల ఆరబోతలు, సెక్సీ పోజులు, గ్లామరస్ డ్రెస్సింగ్లు ముఖ్యాంశాలుగా ఉండే సినిమాల్లో అయితే అస్సలు అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే పాత సినిమాల్లో అలాంటివి కొంతవరకు కనిపిస్తాయి. నటనను సీరియస్గా తీసుకుని నటించేవాళ్ళు నటులు. వాస్తవికత కోసం మనుషుల జీవితాల్లో సంభవించే ఘటనలు, సంఘటనలు, ఎదురయ్యే సన్నివేశాలు, ముఖంలో కళ్ళల్లో హావభావ ప్రదర్శన, ఆఖరణ ఒక సందేశం వంటివి కుటుంబ కథలతో కూడిన సోషల్ సినిమాల్లో పెట్టి కళాత్మకతను ప్రదర్శించే ప్రయత్నం చేసేవారు దర్శకులు, నటీనటులు. ఆ పంథాలో అప్పుడు కళాఖండాల లాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడైతే ఆ ఊసే లేదు. ఈనాటి సినిమాల్లో కథ అనేదే మరీ కంట్లో నలుసులా మారిపోయింది. కెమెరా కన్ను హీరోయిన్ ముఖం మీద ఉండకుండా మరెక్కడెక్కడో ఉంటుంది గనక హావభావాలు అనేవి నిల్లైపోయాయి. పాత సినిమాల్లోనే హీరో హీరోయిన్లు డ్యూయెట్స్ పాడుతూ పార్కులో పరుగులు పెడుతూ ఉంటే నిజ జీవితంలో ఎవరైనా ఇలా ఉంటారా అని నవ్వుకునేవాళ్ళు ప్రేక్షకులు. పురాణ భాష, పుస్తక భాషకు సంబంధించిన బరువైన డైలాగులు, ఏమండి మీ పాదాల చెంత నాకింత చోటు ఇవ్వండి, మీ ఇంట్లో దాసిగానైనా పడి ఉంటాను వంటివి భార్య పాత్రలో ఉన్న హీరోయిన్ భర్త పాత్రలో ఉన్న హీరోతో చెప్తూ ఉంటే నిజంగా ఏ ఇంట్లోనైనా ఇలా మాట్లాడతారా అని అనుకునేవారు జనం. బట్టలిప్పేసుకొని క్లబ్లో బూతుపాటకు లిప్ మూమెంట్స్ ఇస్తూ గంతులేస్తుంటే చిచి సిగ్గులేదు, ఆడదేనా అసలు అని ఆడవాళ్లు కళ్ళు మూసుకొని తిట్టుకుంటే మగవాళ్ళు మాత్రం నిజ జీవితంలో ఇలాంటి అంగాంగ ప్రదర్శనల ఆడవాళ్లు కనిపించరు కదా అనుకుంటూ ఆ సినిమా మైకంలో, ఆ ఊహా ప్రపంచంలో జోగేవాళ్ళు. అందుకే సినిమా అన్నది వాస్తవ దూరమైనది, అదొక కల్పనా ప్రపంచం అన్న అభిప్రాయం అందరిలో ఏర్పడిపోయింది. మేకప్లో, తలమీది విగ్గులో హీరో హీరోయిన్లు ఎంత అందంగా మెరిసిపోయేవాళ్ళంటే వీళ్ళు బయట ఇలా ఉండర్రా, మామూలుగా మనలాగే ఉంటారు, ఇంకా చెప్పాలంటే ఆ మేకప్లు చెరిపేసి ఆ విగ్గు తీసేశారంటే వాళ్ళకన్నా మనమే కాస్త అందంగా కనిపిస్తాం అని మాట్లాడుకునేవాళ్ళు ప్రేక్షక జనం. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తూ జనం ఇలాగే మాట్లాడుకునేవాళ్ళు. సినిమా చూస్తున్న ఆ 3 గంటలు మాత్రం మాకు నాగేశ్వరరావు లాంటి మొగుడు రావాలని వయసులో ఉన్న ఆడపిల్లలు, నాకు జమున లాంటి లేక బి సరోజ లాంటి అందమైన చిలిపితనం ఉన్న అమ్మాయి పెళ్ళాంగా రావాలని అబ్బాయిలు కలలు కనేవాళ్ళు. తీరా పెళ్ళై ఏ బట్టతల మొగుడో అమ్మాయికి, ఒక మోస్తరు అనిపించే హోమ్లీ గర్ల్ అబ్బాయికి దొరికినప్పుడు జీవితం అంటే సినిమా కాదు, సినిమాల్లో జరిగేవి జీవితాల్లో జరగవు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఏ భార్యాభర్త ఉండరు అని తెలిసి వస్తుంది. ఫైటింగ్ సీన్లు వచ్చినప్పుడు అంతే. ఒక్క మనిషి అంతను ఎంత పెద్ద హీరో అయినా 10 మంది రౌడీలను ఒక్క చేత్తో పడగొట్టడం అన్నది సాధ్యం కాదు. అదంతా కెమెరా ట్రిక్స్. అంత ఎత్తు బిల్డింగ్ మీద నుంచి నిజంగా ఎవరన్నా దూకటం అంటూ జరిగితే కాలిరగటమో చావటమో గ్యారంటీ అన్న సినిమాయలు, విఠలాచార్య సాహసాలు అర్థమయ్యేసరికి ప్రేక్షక మహాశయుడికి నడివయసు వచ్చేస్తుంది. జీవితం అంటే 6 అడుగుల పొడుగుండే అందమైన హీరోలదే కాదు. ఆడవాళ్లంతా సినీ భామల్లా నిజ జీవితాల్లో అందంగా ఏమీ ఉండరు. నిజానికి ఆ తారలు సినిమాల్లో చూపించినట్టు అంత పెద్ద అందమైన వాళ్ళేమీ కాదు.
మేకప్ల వల్ల అలా కనపడతారు కానీ అన్న సినీ జ్ఞానోదయం అప్పుడవుతుంది. జీవితాలు అనేవి మనుషులు పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, లావు, సన్నం ఇలా ఎలా ఉన్నా అందరికీ ఉంటాయి. అందంగా లేకపోయినా వాళ్ళు మనుషులే. అందం ఒక్కటే మనిషి జీవితానికి కొలబద్ద కాదు. వ్యక్తిత్వం, మానవత్వం అనేవి కూడా ఉంటాయి అన్న విషయం బోధపడేసరికి జీవితంలో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇది పాత సినిమా తారల కహానీ అయితే ఇక ఇప్పటి ఈ కమర్షియల్ సినిమాల గురించి చెప్పేదేముంది? ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. నటనకు ప్రాముఖ్యత తగ్గిపోయి సెక్స్కు, సెక్సీ పోజులకు, సిగ్గులేనితనానికి, విచ్చలవిడితనానికి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. సినిమా వ్యాపారం బాగా సాగటానికి అదే ఇప్పుడు అవసరం అన్నట్టు అయిపోయింది. జీవితాల్లో ఉండాల్సిన సున్నితత్వం, ప్రేమతత్వం, చెవులకు శ్రావ్యంగా వినిపించే లైట్ మ్యూజిక్, అర్థవంతమైన సినిమా పాటల రచన పోయి హీరోయిన్లు ఒళ్లంతా చూపించే జుగుప్సాకరమైన పోజులు, బహిరంగ సెక్స్, గుండెలదిరిపోయే ఫాస్ట్ బీట్ మ్యూజిక్, రెండర్థాల బూతుపాటలు, ముఖం పగిలిపోయేటంతటి హింస, రక్తపాతం హీరోయిజం అయిపోయాయి. నిజ జీవితంలో ఇవన్నీ మనకు అంటే సామాన్యులకు కనిపించేవి కావు. చాలా క్లాస్ అండ్ మాస్ లైఫ్ని లీడ్ చేసే వాళ్లకు అలాంటి విషయాలు తెలిసేమో నాకు తెలీదు. ఆ చీకటి ప్రపంచం మనలాంటి వాళ్లకు కనిపించేది కూడా సినిమాలలో రౌడీలకు, గూండాలకు అడ్డా అయిన డెన్ల సెట్టింగులలోనే. ఇంతకుముందు సినిమా మనిషి జీవితానికి కొంతైనా దగ్గరగా ఉండేదేమో కానీ ఇప్పుడు పూర్తి దూరంగా జరిగిపోయింది. అదొక డిజిటల్ ప్రపంచం, ఏఐ మాయాజాలం, అద్భుత గ్రాఫిక్ వరల్డ్ అయిపోయింది. అందుకే అన్నది అప్పటి సినిమాలు కొంతైతే ఇప్పటి సినిమాలు పూర్తిగా జీవితం అంటే సినిమా కాదు అని నిరూపిస్తున్నాయి అని. నేటి సినిమాల్లో మనిషి మాయమైపోయి వాటి స్థానంలో యంత్రాలు, కంప్యూటర్లు తెరంతా పనిచేసుకుంటున్నాయి. అయితే వీటి ప్రభావం మాత్రం ప్రేక్షకుని మెదడు మీద, మనసు మీద చాలా దుష్ప్రభావాన్ని చూపుతోంది. సహజత్వాన్ని మర్చిపోయి మనిషి మరలా మారిపోతూ మాన్యువల్ అన్న ప్రక్రియను పక్కకు పెట్టి మిషన్ మేడుకు అలవాటు పడిపోతూ మేధను మొద్దుపారిపోయేలా చేసి కృత్రిమ మేధకు అలవాటు పడిపోతున్నాడు. ల్యాప్టాప్లకు ఎడిక్ట్ అయిపోతున్నాడు. సినిమాలను కూడా అలాగే సొంత బుర్రను పెట్టి కాకుండా గ్రాఫిక్ మాయాజాలాన్ని ఉపయోగించి తీస్తున్నాడు. దాంతో భావాలు, అనుభవాలు, స్పందనలు, అనుభూతులు వంటివేమీ లేకుండా హావభావాలతో కూడిన నటన అనే పదార్థం ఏమాత్రం లేకుండా చెక్క బొమ్మలకు సెక్సీ రూపాలు అద్ది అదే ప్రేమ, అదే శృంగారం అనుకోమంటున్నాడు. వ్యక్తి కథ, కుటుంబ కథ, సమాజం కథ, దేశం కథ వంటివి ఇప్పుడు సినిమాలలో మాయమైపోయాయి. అందుకే సినిమాకు మనిషి జీవితం దూరం అయిపోతోంది. అన్ని మంచి లక్షణాలు ఉన్న హీరోలు జీరో అయిపోయి స్మగ్లింగ్లు, దోపిడీలు, హత్యలు చేసే దుర్మార్గపు లక్షణాలు ఉన్న వాళ్ళంతా హీరోలుగా చలామణి అయిపోతున్నారు. నిజ జీవితంలో నేరస్తులలా బాహటంగా రోడ్ల మీద ఊరేగుతూ తిరగరు. జైళ్లలో కటకటాల వెనుక ఉంటారు. అంటే లా అనేది ఒకటి ఉంటుంది అని అర్థం. కానీ సినిమాల్లో లా అండ్ ఆర్డర్ అనేవి ఉండవు. ఉన్నా వాటిని అతిక్రమించి ఇష్టారాజ్యంగా అరాచకాలు చేసేవాడే హీరో. కనుకనే జీవితం సినిమా కాదు అని చెప్పాల్సి వస్తోంది. ఇక స్త్రీ పాత్రల విషయానికి వస్తే సినిమాల్లో స్త్రీ పాత్రలకు ఒక గుర్తింపు, విలువ, వ్యక్తిత్వం, ప్రాముఖ్యత అంటూ ఏవీ ఉండవు. అవి సెక్సీ భామలుగానే తెర మీదికి వచ్చి 3 డ్యూయెట్లు, 2 ఐటమ్ డ్యాన్సులు చేసేస్తున్నారు. ఆఖరికి ఇల్లాలి పాత్ర అయినా అందులోనూ బరితెగింపు, సిగ్గులేనితనం తప్ప సక్రమంగా కాపురం చేసే బుద్ధున్నట్టు కనపడని పాత్రలు అవి. శృంగారంలో ఇంటైనా కొంచెం అడ్వాన్స్ అవటం, ఇంటామె తలవంచుకొని సిగ్గుపడటం అన్నవి సినిమాల్లో పాత కథలుగా మిగిలిపోయాయి. సీన్ రివర్స్ అయి ఆడవాళ్లే బాయ్ ఫ్రెండ్లా లేక మొగుళ్ళ
మీరికి పోవటం న్యూ ట్రెండ్ అయిపోయింది. సభ్యత లేని ఈ రకం శృంగారం, సున్నితత్వం లేని స్త్రీ పాత్రల మూటతనం ఎప్పుడైతే సినిమాల్లోకి వచ్చి చేరాయో అప్పుడే మహిళా ప్రేక్షకుల నుంచి సినిమా దూరంగా జరిగిపోయింది. ఎందుకు అంటే ఈ మోడర్న్ యుగపు నిజ జీవితంలో స్త్రీ అధిక విద్యావంతురాలు, ఎగ్జిక్యూటివ్ పోస్టులో దర్జాగా రాణిస్తున్న యువతి. ఎన్నో ప్రయోగాలు, అద్భుతాలు చేసి స్త్రీ శక్తిని లోకానికి చాటుతున్న మహిళామణి. అలాంటప్పుడు కన్నుగీటటం, సెక్సీ లుక్కులు ఇవ్వటం వంటివి ఒక హోదా, అధికార దర్పం ప్రదర్శించే యువతికి బిలో స్టాండర్డ్ చీప్ చర్యలుగా కనిపించకుండా ఎలా ఉంటాయి? పైన నేను చెప్పిన వ్యక్తిత్వం ఉన్న మోడర్న్ లేడీస్ ఏమో సినిమాల్లో చూద్దామన్నా కనిపించటం లేదు. అందుకే జీవితం అంటే సినిమా కాదు నేటి ఆధునిక స్త్రీలకు. ఆధునిక యుగంలోనే కాదు, మన పురాణ కథలు, చారిత్రక గాథలు పరిశీలించి చూసినా ఎంతోమంది సాహస వనితలు, కన్నపిల్లవాడిని వీపున కట్టుకొని యుద్ధభూమిలో చెలరేగిపోయిన స్త్రీలు, స్వాతంత్ర పోరాటం సరిపిన దేశభక్తులు ఎంతోమంది కనిపిస్తారు. అందుకే సెక్స్కు తప్ప స్త్రీ ఎందుకు పనికిరాదు, ఆమెకంటూ ప్రత్యేకంగా శక్తియుక్తులు లేవు అని సినిమాలు వెండితెర సాక్షిగా ఎప్పుడైతే చెప్పటం మొదలుపెట్టాయో అప్పుడే యువతల నుంచి దూరంగా సినిమా పారిపోయింది. అయినా కలెక్షన్లు, రేంజ్లు, రేటింగులు ఎలా పెరుగుతున్నాయి అంటే సినిమాని మానవ జీవితానికి ప్రతిబింబంగా కాక మాస్కి పనికొచ్చే మసాలాను దట్టంగా కూరి ఎంటర్టైన్మెంట్ అంటూ జనం మీదికి వదులుతున్నారు గనక. ఉరుకుల పరుగుల ఈ మోస్ట్ మెకానికల్ లైఫ్ స్టైల్లో అలసి సొలసిన మనిషి సైతం 2.5 గంటల రిలాక్సేషన్ని, మాదక ద్రవ్యాలు ఇచ్చే తాత్కాలిక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కోరుకుంటున్నాడు గనక. ఇంకా చెప్పాలంటే యంత్రాలలో తను ఒక యంత్రంగా, రోబోల న్యూ వరల్డ్లో తను ఒక రోబోను అన్నంత యాంత్రికంగా మిషన్ మేడ్ అయిపోయాడు గనక. ఇలా చెప్తూ పోతే జీవితం సినిమా కాదు అనటానికి ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయండి. విశ్లేషణాత్మక దృక్పథం మనలో ఉండాలే గాని. అందుకే సినిమా హీరోయిన్ లాంటి భార్య రావాలని, హీరో లాంటి హబ్బీ రావాలని కలలు కనే యువతకు, న్యూలీ మ్యారీడ్ లైఫ్ నిమిషానికో ముద్దు, 2 నిమిషాలకు ఒక హగ్గులా సెక్సీగా గడిచిపోవాలని కలలు కనే కపుల్కి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఓవర్ యాక్షన్తో కూడి భారీ డైలాగులతో రక్తి కట్టాలని కోరుకునే వాళ్లకు అనుభవజ్ఞులు చెప్పే మాట జీవితం అంటే సినిమా కాదు అన్నది. అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ఈ మధ్య అని చెప్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.